నమస్కారం, శుభోదయం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మనకి ఉగాది ఆది అంటే ఆరంభం, సంవత్సరానికి మొదటి రోజు అనమాట. ఉగాది రోజు మనం ఆ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉండడానికి, ప్రతి సంవత్సరం ఉగాది చేసుకున్నాం అనుకోండి, ఆ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటాం. అలా ఉండడానికి ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఏంటంటే మనకి కనీసం మనం మర్చిపోకుండా ఉంటామని సంవత్సరానికి ఒక రోజైనా తింటారని నీళ్ళు అలాంటికి పెట్టారన్నమాట ఉగాది పచ్చడి. ఇప్పుడు ఉగాది పచ్చడి ఏంటంటే షడ్రుచోపేత ఆహారం. 6 రుచులు కలిగిన ఆహారం రోజు తీసుకుంటే త్రిదోషాలు బ్యాలెన్స్గా ఉంటాయి. అందుకని 6 రుచులు అన్నమాట మనకి. అందుకని 6 రుచులు ప్రతిరోజు తినాలి. మనం ప్రతిరోజు చేదు ఏంటంటే వేపలతో కడుక్కునే వాళ్ళం కాబట్టి చేదు వెళ్ళిపోయేది. మిగతావన్నీ మన పంచపక్ష ప్రమాణంలో 5 రుచులు వచ్చేసేవి. మనం చేదు ఎగ్గొట్టాం, పేస్ట్లు వచ్చాక చేదు అనేసాం. కనీసం సంవత్సరానికి ఒకసారి తెలిసి వాళ్ళకి మనం ఎంత ముదిరిపోతామో, మన పైత్యం ఎంత పెరిగిపోద్దో తెలిసిందే పూర్వీకులకి తెలుసు. కాబట్టే మన పైత్యం ఒకసారన్నా మన పైత్యం మనకు చెప్పడం కోసం ఒకసారి గుర్తు చేసుకుంటారు. కానీ సంవత్సరం రోజు ఉగాది రోజు ఉగాది పచ్చడి పెట్టారు. ఎందుకంటే ఈ కాలంలో కూడా అవన్నీ వస్తాయి. వేపు ఈ కాలంలో వస్తుంది. అలా ఏ కాలంలో ఆ కాలంలో మనం గుర్తు చేయడానికి మన పండుగలను అలా క్రియేట్ చేశారన్నమాట. అందుకని అది మనం పాటించాలి. చేస్తే మనం సెంచరీ కొట్టేస్తాం. అందుకేంటంటే ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. చేదు, వేపు, పులుపు, చింతపండు, బెల్లం, తీపి, చెరుకుతో చేసిన బెల్లం, మిరియాల పొడి, కారం, ఉప్పు, సైంధవలం ఉప్పు. ఈ కాంబినేషన్తో చేసుకుని మనం మామిడికాయ ముక్కలు కూడా వేస్తాం. పులుపు చింతపండుతో పాటు మామిడికాయ ముక్క కూడా వేస్తాం. దాంతోపాటు శనగపప్పు వేసుకుంటారు, చెరుకు ముక్కలు వేసుకుంటారు, తేనె వేసుకుని ఇంకే వేసుకున్నా ఈ 6 ఉన్నాయనుకోండి, 6 రుచులు వచ్చేస్తాయి మనకి. మామిడికాయ పులుపు ఒగరు కలిసి ఉంటుంది. అందుకని ఒగరు కోసం మామిడికాయ వేస్తాం అన్నమాట, లేతకాయలు. అలా 6 రుచులు కలిగిన ఉగాది పచ్చడి. మామూలుగా అయితే మనం ఉగాది పచ్చడి చేసుకున్న పొద్దున్న చేసి సాయంత్రానికి కొంచెం పాడైపోతుంది. కానీ అసలు మన పూర్వీకులు మన ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతిలో చేస్తే ఉగాది పచ్చడి సంవత్సరం ఉంటుంది చక్కగా. ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఉగాది పచ్చడి ఒక 25,000 మందికి ఇస్తున్నాం అన్నమాట. నిన్న పేరవరంలో పిరమిడ్ ఉత్సవాలు అవుతున్నాయి, ఉగాది ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇప్పుడుని ఇంతకుముందు గతంలో ఇచ్చేవాళ్ళం, మధ్యలో ఎవరు మానేసి ఈ సంవత్సరం మళ్ళీ అది ఒక 5,000 మందికి ఇచ్చాం. అలాగే మన సారిపల్లిలో కూడా ఒక 2,000 మంది పంపించాం. అలాగే నర్సీపట్నం బ్రాంచ్ కూడా పంపించాం. అలాగే దుర్గాడు, నేను ఫస్ట్ క్యాంపులు నాకు దుర్గాలో ఉండే, దుర్గాడు కూడా ఒక 2,000 మంది పంపించాం. ఇక్కడ ఊరంతా మా ఊళ్ళో 5 రామాలయాలు ఉన్నాయన్న. 5 ప్లేసులకి 5,000 మంది పంపించాం. ఇక్కడ మనం ఇవాళ రేపు మన అమ్మవారి ఉత్సవం ఉగాది సందర్భంగా మనం పూజాలమ్మ అమ్మవారు గ్రామదేవత జాతర అన్నమాట. 3 రోజులు ప్రతి ఉగాదికి పండుగ చేస్తారు. ఎప్పటి నుంచి ఆనైతే ఇప్పుడు 3 రోజులకి చేసుకుంటూ ధనంత యాగం కూడా పెట్టుకున్నాం. దీంట్లో ఇంకా విశేషం ఏంటంటే మనకి నవరాత్రులు చాలా ఉంటాయి. దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వరాహి నవరాత్రులు, అలాగే వసంత నవరాత్రులు. ఇది వసంతకాలంలో వచ్చే వసంత నవరాత్రులు అంటారు. అమ్మవారిని చేస్తారు, రాముడిని చేస్తారు. అంటే వసంత నవరాత్రులు ఎప్పుడు మొదలవుతాయి? ఉగాది రోజు ప్రారంభమై శ్రీరామనవమి ఆ రోజుతో నవరాత్రులు పూర్తవుతాయి అన్నమాట. అందుకే ఉగాదిని వసంత నవరాత్రులను చేస్తారు. అమ్మవారికి పూజ చేస్తారు. అలాగే రాముడిని కూడా రాముడికి పూజ చేసుకుని కళ్యాణం చేస్తారు. పాడ్యం నుంచి నవమి, ఉగాది వెళ్ళిన మనాడు వచ్చే పాడ్యం నుంచి నవమి వరకు అది వసంత నవరాత్రులు. సో ఇప్పుడు ఆ నవరాత్రులు కూడా మనం చేస్తున్నాం. మనం ఇక్కడ ఉగాది రోజు ప్రారంభించి ఇక్కడ 3 రోజులు, అలాగే మన గాదరాడులో 3 రోజులు, ఇంకో 3 రోజులు మన రామదుర్గం. ఇంతకుముందు మీరు వీళ్ళు చూసుంటారు, రామదుర్గం కొండ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర. ఆ రామదుర్గం కొండ మీద మనం అంటే చాలా ఇంతకుముందు 2-3 ఏళ్ళ క్రితం మనం అన్నదానం చేసి అన్న సమారాధన చేసాం 25,000 మందికి. శ్రీరామనవమికి చాలామంది వస్తారు. ఒక ట్రైబ్సే ఒక 10,000 మంది అటు నుంచి గోదావరి నుంచి పడవలు వేసుకొచ్చేస్తారు అన్నమాట. ఎప్పటి నుంచో చాలా పురాతనమైంది. రామదుర్గం అంటే తెలియని ఎవరు లేరు. అక్కడ రామాలయం ఉంది, కళ్యాణం చేస్తారు. ఇప్పటి నుంచో చాలామంది అక్కడ అందరూ కలిసి ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ భోజనాలు పెట్టడం ఆనవాయితీ ఉంటుంది. గత 2 ఏళ్ళు మనం చేసాం. లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం నుంచి మనమే ప్రతి సంవత్సరం మనమే చేస్తాం అంటున్నాం. ఈ సంవత్సరం శ్రీరామనవమి మనం రామదుర్గం కొండ మీద చేసుకుంటున్నాం. మీరు కూడా రావచ్చు. ముందు రోజు వచ్చి నైట్ ఉండొచ్చు. అక్కడ ఒక 25,000 మందికి మనం అన్న సమారాధన చేస్తాం. అలాగే శ్రీరామనవమి కళ్యాణం, పానకం, ఇది ఈ వసంత నవరాత్రులు
ఇది కార్యక్రమం. మళ్ళీ అందరికీ శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, దాంతోపాటు వసంత నవరాత్రి శుభాకాంక్షలు కూడా. నమస్కారం.